కన్నడ యాక్టర్స్ అంటే అంత చులకన తెలుగులో కన్నడ వాళ్ళు చేస్తే తప్పేంటి అని మాట్లాడే ఆర్టిస్టులే ఒకప్పుడు తన మాటల్ని ఎంజాయ్ చేస్తూ ఫన్ క్రియేట్ చేసేవారు. అప్పుడు నచ్చిన భాష ఇప్పుడు బూతులు అనిపిస్తుందా? అప్పట్లో సౌమ్యారావు హైపరాది కాంబినేషన్ చాలా బాగుండేది. సౌమ్యారావుకి వచ్చి రాని తెలుగు, కొంచెం కన్నడ, కొంచెం తెలుగులో మాట్లాడుతూ ఉంటే అది కాస్త తెలుగులో చాలా ఫన్ క్రియేట్ అయ్యేది. ఆ తర్వాత అదే కన్నడ వచ్చేరాని భాషతో తెలుగు జబర్దస్త్ టాప్ షోలో యాంకర్ గా కూడా చేశారు. అప్పట్లో సౌమ్యారావు మాట్లాడితే తెగ ఫన్ వచ్చేది. అదే ఫన్ సెట్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేవారు. యాంకర్ సౌమ్యారావు భాషపై కామెడీ కూడా చేసేవారు. ఆమె మాట్లాడే భాషపై స్కిట్లు కూడా చేసేవారు. అయితే ఇప్పుడు అదే సౌమ్యారావు ఏది మాట్లాడుతున్నా బూతులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంటూ రీసెంట్ గా జబర్దస్త్ ఆర్టిస్ట్ నూకరాజు ఈటీవీ 2025 న్యూ ఇయర్ ఈవెంట్ లో యాంకర్ సౌమ్యారావు పై ఘాటుగా ఫైర్ అయ్యారు. ఈ విషయంపై వెంటనే సీరియస్ అయిన సౌమ్యారావు, కన్నడ వాళ్ళంటే అంత చులకనా? అలాంటప్పుడు తెలుగు షోలకి పిలవడం మానేయండి, అంతేగాని మీ టీఆర్పీల కోసం పిలిచి మరీ అవమానించకండి అంటూ నూకరాజుపై సౌమ్యారావు ఘాటుగా ఫైర్ అయ్యారు. అయితే వెంటనే నూకరాజు రియాక్ట్ అవుతూ, నాకు కన్నడ రాదు కాబట్టి నేను కన్నడ షోలకి వెళ్ళను, అందుకే మీకు కూడా తెలుగు రాదు కాబట్టి మీరు తెలుగు షోలకి రాకండి అంటూ యాంకర్ సౌమ్యారావు పై రియాక్ట్ అయ్యారు. అయితే షోలో చాలాసేపు వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం కొనసాగింది. ఏది ఏమైనా టీఆర్పీ రేటింగ్స్ అయినా ఇంకో విషయమైనా కూడా నూకరాజు సౌమ్యారావుని అలా అనడం చాలా తప్పు. ఎందుకంటే ఇండియాలో పుట్టి వేరే లాంగ్వేజ్ గురించి మనం కించపరిచేలా మాట్లాడుతూ ఉంటే, అవి కాస్త ప్రోమోల్లో వేస్తూ ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళు కాస్త రియాక్ట్ అయితే ఇక కన్నడకి తెలుగుకి మధ్యన వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే చాలా మంది బిగ్ బాస్ లో, సీరియల్స్ లో అందరూ కన్నడ యాక్టర్సే. ఎందుకో మరి కన్నడ వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారు తెలుగు షోలకి, ఈవెంట్స్ కి. సీరియల్స్ కి మేజర్ గా కన్నడ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్ లో వస్తున్న సీరియల్ అన్నిటిలో కూడా 70% అందరూ కన్నడ యాక్టర్సే ఉంటారు. తెలుగు యాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారు. మొన్న బిగ్ బాస్ లో కూడా సేమ్ ఇదే ఇష్యూ పై వాగ్వాదం నడిచింది. ఈ టైంలో కన్నడ వాళ్ళపై అలా విరుచుకుపడి అప్పుడు సౌమ్యారావు మాట్లాడుతున్న మాటల్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు బూతులు అని మాట్లాడితే అది సరదాగా అన్నా, సీరియస్ గా అన్నా, టీఆర్పీ రేటింగ్స్ కోసం అన్నా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.